వెల్కమ్ టు BCN శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి. ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచి పట్టు చీరని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. వీరి యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపైన వేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. ఇక్కడ లభించే చీరల యొక్క క్వాలిటీని ఇంకెవరు మ్యాచ్ చేయలేరు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో 300 రూపాయల నుంచి 6 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్ గల వారికి శారీస్ అందుబాటులో ఉన్నాయి. వెంటనే తప్పకుండా విజిట్ అవ్వండి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఇప్పుడు భీమవరం మాత్రమే కాదు, తాడేపల్లిగూడెం కూడా కొత్త స్టోర్ ఓపెన్ చేశారు. దగ్గరలో ఉన్నాడు, తప్పకుండా విజిట్ అవ్వండి. సో ఈ రోజు మనం భీమవరం కొవ్వాడపుంతలో ఉంటున్న పరమేశ్వరి గారి ఇంటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజని మనం కూడా చూద్దాం, పదండి. అందమంతారమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేన్ ప్లాజా, APSRTC బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. నమస్తే పరమేశ్వరి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ ఇంటికి వచ్చేసి ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉంది. అవునా? ఎక్స్పెక్ట్ చేశారు మేము వస్తామని? ఇంకా మీరు ఆశ్చర్యంగానే ఉన్నారు. నిజంగానండి. ఓకే, BCN చూస్తూ ఉంటారండి? చూస్తానండి. ఓకే అండి, టెన్షన్ ఫీల్ అవ్వకండి, నేనేం మిమ్మల్ని ఏం చేశాను. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఎంతమంది పిల్లలు? మాకు 2 బాబులండి. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన షాప్ అండి, హోమ్ నీడ్స్ అండి. పెద్ద బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిందండి. ఓకే, చిన్న బాబు సెకండ్ ఇయర్ ఇంటర్ చదువుకుంటున్నారు. ఓకే, వాళ్ళు కాలేజెస్కి వెళ్ళిపోతారు. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మీరు? ఖాళీ టైంలో ఖాళీగానే ఉంటారా? అవునండి. ఏం చేయరా? లేదండి, వాళ్ళకి వండి పెడుతూ ఉంటారా? హౌస్ వైఫ్. ఓకే ఓకే. ఫోన్ చూడరా? తక్కువ. టీవీ చూడరా? సీరియల్స్ చూడరా? సీరియల్స్ అయినా కొంచెం తక్కువ, ఎలాగైనా. మీ హస్బెండ్ ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారా? నైట్ టైం అయితే 10 అలాగే అయిపోద్ది. అవునా? వీళ్ళందరూ ఎవరండి? మా ఫ్రెండ్స్. చుట్టుపక్కల వాళ్ళ? ఓకే, ఫస్ట్ వాళ్ళని పరిచయం చేసుకుందాం, తర్వాత మీ దగ్గర. ఓకే అండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? నా పేరు నాగలక్ష్మి అండి. నాగలక్ష్మి గారు, మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ నేనండి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు లేదు మీకు? 30 years అయిందండి. ఆలోచన చెప్పుకుంటున్నారు. ఎప్పుడో 30 years బ్యాక్ అయింది అన్నారు. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, 30 years అయింది. మీరు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటారండి? కొంచెం గ్రాండ్ గానే చేసుకుంటామండి. బొమ్మ పెట్టుకుని అమ్మవారిని అలంకరించి చేస్తూ ఉంటారా? మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 బాబులండి. 2కి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 2 కోడళ్ళు వచ్చేసారా? కోడళ్ళు వచ్చేసారు, ఒక మనవడు వచ్చేసాడు. ఓకే ఓకే. మనవడు మీ దగ్గరే ఉంటారా? ఉండడండి. ఎక్కడ? నేనే మనవడి దగ్గర ఉంటాను. వాళ్ళు మీ దగ్గర ఉంటారు, మీరే వాళ్ళ దగ్గర ఉంటారా? వాళ్ళని చూసుకుంటూ ఉంటారు మనవాడిని. ఎన్ని సంవత్సరాలండి? బాబుకి 2 years అండి. 2 years అంటే చేస్తూ ఉంటాడు అనుకుంటా. బాగా అండి. కోళ్ళు జాబ్ చేస్తుందని బాబు దగ్గర ఉంటానండి నేను. ఓకే ఓకే. అంతే, ఇంకా గ్రాండ్ పేరెంట్స్ అంటే ఇంకా వాళ్ళు జాబ్కి వెళ్ళిపోతే మీరు చూసుకోవడమే పని ఇంకా. అవునండి. ఓకే, సూపర్ అండి. ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో చూస్తే టీవీ చూస్తానండి, లేకపోతే బ్లౌజెస్ ఏమైనా ఉంటే స్టిచ్ చేసుకుంటారా? ఓకే ఓకే. అంతే అండి. మీకు మీరే స్టిచ్ చేసేసుకుంటారా? అవునండి. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా? అంటే ఆన్లైన్లో కుట్టడం చూసి నేర్చేసుకున్నారా? సూపర్ అండి. ఫాస్ట్ గా నేర్చుకుంటారు అయితే, లెర్నింగ్ స్కిల్స్ ఎక్కువ. ఏదైనా బాగా వంట చేస్తారా కోడళ్ళు? కోడలు చీరండి. కోడలు చీరా? మీరే వంట చేస్తారు, మీరే పిల్లల్ని చూసుకుంటారు, మీరే బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటారా? ఆల్ ఇన్ వన్ మీరు? సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటండి? శ్రీదేవి అండి. యాక్టర్ శ్రీదేవియా? కాదండి, మామూలు శ్రీదేవియేనా? ఎవరిని నడిపిస్తూ ఉంటారా? మీ హస్బెండ్? లేదండి. లేదా? మీకెంతమంది పిల్లలు? పాప బాబు. వాళ్ళు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా? చదువుకుంటారు. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఏం చేయలేండి, మామూలుగా ఏం చేయరు, ఖాళీగా ఉంటారు. ఫోన్ చూస్తూ ఉంటారు. ఫోన్ చూస్తూ ఉంటారా?
ఇంకా పిల్లలు వస్తే పిల్లలతోనే అయిపోద్ది, పిల్లలు లేనప్పుడు ఫోన్ చూసుకుంటూ ఉంటారు. అదైనా మధ్యాహ్నమే ఖాళీ అవుతుంది. మధ్యాహ్నం ఖాళీ అవుద్ది. ఓకే ఓకే. మీకు ఫ్రెండ్ అండి చుట్టుపక్కల వాళ్ళ? చుట్టుపక్కల నైబర్స్. ఓకే ఓకే. కలుస్తూ ఉంటారా మీరు ఇలా పండగలకి వాటికి కలుస్తూ ఉంటారా? కలుస్తాం. ట్రిప్స్ వెళ్తూ ఉంటారా? లేదండి. లేదు, ఓన్లీ కలవడం వరకే. అలా మాట్లాడుకుని ఇంకా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారా? అంతే. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసండి తను? మేము ఇక్కడికి వచ్చి 4 years అవుతుంది. 4 years అవుతుంది. 4 years నుంచి తెలుసు. ఓకే ఓకే. పూజలు బాగా చేస్తూ ఉంటారా? చేస్తాను. వంటలు? పర్వాలేదండి. పర్వాలేదండి. ఇంకా చిన్నపిల్లలే కదా, అది టేస్ట్ చేసి చెప్పి అమ్మ అలా చేయాల చేరే తాట రాదు, అంతే కదా. తర్వాత పెద్దగా తెలుస్తుంది. చెప్పేస్తాడా బాబు? బాబుకి ఎన్ని ఇయర్స్? 10 years. 10 years. అలా అయితే తెలుస్తుందిలేండి. చెప్తారా నాకు మ్యాగీ చేసి పెట్టు, మా అలా చేయి ఇలా చేయని చెప్తారా? చెప్తారు. చేస్తారా మీరు? నేర్చుకుంటారా అవన్నీ? చేస్తానండి. పిల్లల కోసం మరి నేర్చుకోవాలి, తప్పదు. సరే, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే మీ అండి. పేరేంటండి? శ్రీదుర్గ. శ్రీదుర్గ. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? శ్రీదుర్గ అని శ్రీదుర్గానే పిలుస్తారా? లక్ష్మి, లేకపోతే లక్కీ అని పిలుస్తాను. లక్ష్మి. ఓకే ఓకే. మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్, పిల్లల్ని చూసుకుంటా, మళ్ళీ శారీ టాజిల్స్ వేస్తాను. ఓకే ఓకే. టాజిల్స్ వేస్తారా? ఓకే. టాజిల్స్ డిజైన్ చేస్తాను. నేర్చుకున్నారా ఎక్కడన్నా? నేను ఖాళీగా ఉన్న టైంలో ఫోన్లో చూసి కరోనా టైంలో అది నేర్చుకుని, కరోనా టైం అందరికి ఆ టైమే కొంచెం ఏదైనా నేర్చుకోవడానికి ఇన్నోవేటివ్ గా మాక్సిమం మార్కెట్ మొత్తం వేస్తాను. అవునా? ఓకే. మాకు కూడా నేర్పుతారా ఎలా వేయాలో? జస్ట్ ఫోన్ లో కొడితే వచ్చేస్తాను. ఈ రోజు ఒకరి దగ్గర నేర్చుకోవాలని ఏముంది? అంతే, నిజమే. ఏమన్నా నేర్చుకోవాలంటే ఇంకా ఫోన్ లో చూసి నేర్చేసుకోవడమే. ఓకే, సూపర్ అండి. ఇంకా ఆ పనిలో బిజీగా ఉంటారా? మాక్సిమం ఆ పనిలో సరిపోద్ది నాకు. పిల్లల్ని స్కూల్కి పంపించుకుని ఇంకా ఆఫ్టర్నూన్ ఏమన్నా శారీస్, ఇప్పుడు సీజన్ కదా, ఇంకా కొంచెం ఫుల్ బిజీగా సీజన్ కదా. అవును, ఆషాఢం అంతా ఇంకా పెళ్లి లేవు, ఖాళీగా ఉంటారు. శ్రావణ మాసం, వైశాఖ మాసం ఆ టైంలో ఇంకా బిజీ. ఆ శారీస్ అయ్యి మనకి వర్క్ అది. ఓకే ఓకే. సూపర్ అండి. ఈ మధ్య నేర్చుకున్నా, కరోనా టైంలో నేర్చుకున్నాను. నేను 4 years నుంచి మార్కెట్ లో అందరికి వేస్తున్నాను. షాప్స్ కి షాప్స్ కి వేస్తాను. ఓకే ఓకే. టైలర్స్ ద్వారా వేస్తాను. మీకెంతమంది పిల్లలు? నాకు ముగ్గురు పిల్లలు. ఓకే. 2 అమ్మాయిలు, 1 బాబు. బాబు చిన్నోడు. ఓకే ఓకే. 2 పాపలు ముగ్గురు స్కూల్కి వెళ్ళిపోతారు. ఎలా మెయింటైన్ చేస్తున్నారండి అసలు ముగ్గురు పిల్లల్ని? మా అత్తయ్య గారు, మా మావయ్య గారు వాళ్ళు ఉంటే ఓకే, వాళ్ళ హెల్ప్ ఉంటే పర్లేదు. మీరు ఒక్కళ్ళే అయితే చాలా కష్టం. కమెంట్ ఫ్యామిలీ, మా అత్తయ్య గారు అందరూ, మా హస్బెండ్ అది సపోర్ట్ ఉంటారు. వంట చేస్తారా? వంట మీరే చేస్తారా? నేనే చేస్తాను. పూజలు వంటలు అన్ని బాగా చేస్తారంట మీరు చెప్తున్నారు. మీ ఫ్రెండ్? మా అక్క, మా సిస్టరా? ఓకే. పక్కనే ఉంటారా? కాదండి. ఓకే. ఓన్ సిస్టర్. సరే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటండి? రత్నశ్రీ అండి. రత్నశ్రీ గారు, మీ చెల్లి వాళ్ళ కొడుకు కదా? ఓకే. మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీకు ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలు. ఇప్పుడు ముగ్గురు. 2 అమ్మాయిలు, 3 అబ్బాయిలు, అంతేనా? 5. సూపర్. మీరు ఎక్కడ ఉంటారండి? మాది అనంతపల్లి అండి. అనంతపల్లి. అది ఎక్కడ? నల్జర్ల మండలం. నల్లజర్ల. ఓకే. మీ సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చానండి. పక్కన వీళ్ళు తాంబూలం తీసుకోమంటే. ఓకే ఓకే. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? నేను చిన్నగా కుట్రాన్ చేస్తున్నానండి. అలాగే బ్లౌజెస్, డ్రెస్లు అన్ని. అవునా? టీవీ చూస్తా, అవన్నీ కవర్ చేసేస్తా. టీవీని కవర్ చేస్తే టీవీ కూడా బాగా చేస్తాను. వంటలు కూడా టీవీ చూస్తూ చేస్తాను. వంటలు కూడా ఉప్పుగారాలు ఎక్కువ తక్కువ సాంగ్స్ పెట్టుకుని మొత్తం ఆల్మోస్ట్ పని అంతా చేసేస్తాను. అవునా? మీకు సాంగ్స్ అంటే ఇష్టమా? వినడం చాలా ఇష్టం. అంటే ఎక్కడ పాడతారా అని అడిగేస్తానేమోనని వినమని ముందే చెప్పేస్తున్నారు. వినడం చాలా ఇష్టం. అంటే సాంగ్స్ పెట్టుకుంటే మనకి ఏం పని చేస్తున్నాం కూడా మనకి తెలియదు, మైండ్ డైవర్ట్ అయ్యి అందరికి. పెద్ద బాబు ఇక్కడ తిరుమలలోనే చదువుతున్నాడు అండి, ఇంటర్ 2nd year. చిన్న బాబు ఏమో 10th వెళ్ళిపోతారు. ఈయన ఎలక్ట్రీషియన్. ఇంకా నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉంటాను. ఇంకా నాకు ఆ టీవీ ఉంటే 10 మంది నా చుట్టూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ సాంగ్స్ పెట్టుకుంటే ఇంకా మొత్తం ఆల్మోస్ట్ పని అంతా చెప్తున్నారు. ఎక్కువ పని ఉంటే సాంగ్స్ పెట్టుకుని అలా. ఇంకా మనకి మెయిన్ ఏంటంటే వేరే ఆలోచన కూడా ఏం రాదు మన బ్రెయిన్ లోకి. మాక్సిమం మనం ఇంట్లో ఉంటాం, అలవాటు అయిపోయింది అందరికి. మన చుట్టూ ఎవరున్నా అది మాట్లాడడం తక్కువైపోయింది. ఎవరి పనులు వాళ్ళకి ఉంటున్నాయి, ఎవరి బిజీ వాళ్ళకి ఉంటుంది. ఇంకా ఒకవేళ ఖాళీగా ఉన్నా ఫోన్లతో పట్టుకొచ్చుంటారు. ఫోన్ లో టీవీలో సరిపోతుంది. వాటికి ఆ ఫోన్ చూసి మనకి హెడేక్స్ రావడం కన్నా కూడా టీవీ బెస్ట్ అండి. దాన్ని ఇంట్రెస్ట్ గా చూడక్కల్లా ఓన్లీ అలా విన్నట్టుగా మనం
పని చేసేసుకుంటా ఉంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది మన లైఫ్లో మనకి అది. ఓకే, సూపర్ అండి, టిప్స్ చెప్తున్నారు మీరు బాగా. లైఫ్ టైం టిప్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే పరమేశ్వరి గారు, అందరితోనూ మాట్లాడడం అయిపోయింది, ఇప్పుడు పూజ స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఓకే పదండి. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మా ఊళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఆదరించి నీవు అభయములొసగి, అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా, విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా. అమృత వీక్షణ ప్రసరించితివా, అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలుగా కలల కలిమిగా. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి, తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి, ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి. ఐదవ తనము ముదమున ఇచ్చి, ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నిత్య కళ్యాణం పచ్చ తోరణం, పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం, సిరులా తరళం. నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం. శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం, శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం. సిరి సంపదల తొణకును గృహము, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. పసుపు కుంకుమ పువ్వులు గాజులు, పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ, తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ. దీర్ఘ సుమంగళి వరములనీయవే, దీర్ఘ సుమంగళి వరములనీయవే. లక్ష్మీదేవి కరుణను చూపవే, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ.
అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మా ఉల్లమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. ఓకే పరమేశ్వరి గారు, మీ ఇంటి వరలక్ష్మి వ్రతానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఎన్ తరపు నుంచి ఒక అందమైన పట్టు చీర. ఓపెన్ చేద్దామా? ఎలా ఉందండి శారీ? బాగుందండి. కలర్ ఉందా? కలర్ ఉంటుంది మ్యాక్సిమం, గ్రీన్ అంటే అందరికీ ఉంటుంది. సో బాగుందా? మీకు నచ్చిందా? నచ్చింది. ఓకే అండి. మీరు షాపింగ్ చేస్తూ ఉంటారు ఎక్కువ? తక్కువ? ఇప్పుడు చెయ్యండి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపు నుంచి 2000 రూపీస్ గిఫ్ట్ వచ్చారండి. మీరు హ్యాపీగా వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఇక్కడ 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్ గల వారికి శారీస్ అవైలబుల్గా ఉంటాయి. భీమవరం మాత్రమే కాదు, ఇప్పుడు తాడేపల్లిగూడెంలో కూడా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి స్టోర్ అయితే ఓపెన్ అయింది. దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ అవ్వండి. సో ఇదండి ఈనాటి శ్రావణలక్ష్మి ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మా ఉల్లమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం.